తినే ఆయుర్దాయం పెరగాలంటే శ్లేష్మం కంఠాన్ని పీడించకుండా ఉండాలంటే దగ్గు రాకుండా ఉండాలంటే రాత్రి క్షీరాన్నం తినాలి. పగటిపూట అయితేనో పెరుగన్నం తినాలి. మధ్యాహ్నం పూట మంచి పెరుగన్నం తినవాడు రాత్రి పాలతో అన్నం తినవాడికి ఈ శ్లేష్మం వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి. ఆయుర్వేదం చెప్పిన మాట అన్నమాట. ఉదయిస్తున్నటువంటి సూర్యుడి ఎండ చలికాలంలో బాగుందని ఎదురుగుండా నిలబడకండి, అది పైత్యం ఇచ్చి ఆయువును తగ్గిస్తుంది. కాబట్టి ఉదయపు పూట ఎండ మంచిది కాదు. అందుకే పూర్వం కూడా మన వాళ్ళు ఎండలో ఉండకరా కళ్ళు తిరుగుతాయి అనేవారు. మంచిది కాదు, పైత్యం అనేవారు. ఆ పైత్యం వల్ల మనకి క్రమంగా రోగం వచ్చి పచ్చం పుచ్చుకుని పోయే కాలం వస్తుంది. అందుకని ఉదయపు సూర్యుడి ఎండ అంత మంచిది కాదు. తర్వాత రెండోది ఏంటి, శ్మశానం మీద నుంచి వచ్చేటటువంటి, శ్మశానం అంటే ఇక్కడ కాలుతున్నటువంటి చితి మీద నుంచి వస్తున్న పొగ ఎక్కువసేపు పీల్చకూడదు అనమాట. వృద్ధా స్త్రీ, తనకంటే వయస్సులో పెద్ద స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. ఎప్పుడు కూడా భార్య తనకంటే వయసులో చిన్నదై ఉండాలి. పెద్ద స్త్రీ అయితే వీడికి క్రమంగా ఆయువు నశిస్తుంది. పల్వలోదకం అంటే మురికి నీరు. నల్ల చెరువులో నీళ్లు తాగారనుకోండి 4 రోజులు వెళ్ళిపోయినట్టే, మళ్ళీ 5వ రోజు దాకా అక్కర్లా. అందుకని ఎక్కడ పడితే అక్కడ నీళ్లు, ఆ గుంటల్లో కనబడుతున్న నీళ్లు తాగకూడదు. రాత్రౌ దధ్యన్న భుక్తిశ్చ, రాత్రిపాటు పెరుగన్నం తింటే కూడా ఆయుక్షేణం తినేదినే. దీనికి వ్యతిరేకంగా ఏం చెప్పారనమాట మనకి, వృద్ధార్క, అస్తమిస్తున్న సూర్యుడు, ఆ ఎండ చాలా మంచిది. అందుకే సాయంకాలం పూట ఆటలాడుకుంటే చెమట పట్టి సూర్యభగవానుడి కిరణములు మన మీద పడితే ఆ కిరణములు మనకి డి విటమిన్ ఇస్తాయి, ఆరోగ్యాన్ని పెంచుతాయి. అందుకని వృద్ధార్క. హోమధూమశ్చ, యజ్ఞం జరుగుతున్నప్పుడు ఆ పొగ పీల్చండి, మీకు చాలా మంచిది. దానివల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. బాలా స్త్రీ, తనకంటే వయస్సులో చిన్నదైన అమ్మాయిని వివాహం చేసుకుంటే ఆయువు పెరుగుతుందన్నమాట. నిర్మలోదకం, మినరల్ వాటర్ బాటిల్ పెట్టుకొని చక్క స్వచ్ఛమైన నీళ్లు తాగండి. ఆ రోజులు చెప్పారు నిర్మలమైన నీళ్లు తాగండి. ఇందాక గుంటలో నీళ్లు తాగితే పోయే కాలం అన్నాడు, ఇది తాగితే ఆయుర్వృద్ధి అన్నాడు ఆయన. రాత్రవు క్షీరాన్న భుక్తిస్తే, రాత్రిపూట పాలన్నం తినండి, ఆయుర్వృద్ధి తినే. అసలు రాత్రి పడుకునే ముందు ఏంటంటే ఒక్క గ్లాసుడు ఆవు పాలు తాగి పడుకుంటే వాడికి ఉంటుంది, శరీరం చురుగ్గా ఉంటుంది. అదేంటే ఆవు పాలు అంటే పడదు కొంతమందికి, వాంతండి అంటాడు, వాడు పూర్వజన్మ కర్మది. అంటే చెప్పాను నేనల్లా, కర్మయోగం వల్ల పాలు పడవన్నారు.